నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు వెన్నెల బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ప్రజాసేవ భవన్ కు క్యూ కడుతున్న ప్రజలు సాధారణంగా ఆహ్వానించి ఆప్యాయంగా పలకరిస్తున్న కంది శ్రీనివాస్ రెడ్డి అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరచాలని ఆర్జేడీ డైట్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో దిశానిర్దేశం మావల ట్రాన్స్కో నూతన ఏఈ బాధ్యతల స్వీకరణ పూల బొకేలు అందజేసి ఉద్యోగుల అభినందన వెలవెలబోతున్న వ్యవసాయ మార్కెట్ యార్డ్ ధర తగ్గడంతో పత్తి విక్రయానికి ముందుకుని రైతులు మొయినాబాద్ ఘటనపై టీఆర్ఎస్ బీజేపీ పోటాపోటీ ధర్నాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పిస్తూ దిష్టిబొమ్మ దహనాలు ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్ ప్రజాసేవ భవన్ కు వస్తున్న వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి కష్ట సుఖాలను పంచుకుంటున్నారు. సాధారణంగా ఆహ్వానించి వారికి ధైర్యాన్ని ఓదార్పునిస్తున్నారు. అంకోలి గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళలు కంది శ్రీనివాస్ రెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబోసుకోగా వారికి ఆర్థిక సాయం అందించి పంపించారు. ఇక అలాగే ఓ అంగవికలాంగుడుకు కేసీఆర్తో తనకు పెన్షన్ రావడం లేదని మొరపెట్టుకున్నారు. ఇక ప్రభుత్వం నుండి పెన్షన్ అందే విధంగా తన వంతు కృషి చేస్తానని కంది శ్రీనివాస్ రెడ్డి భరోసా కల్పించారు. प्यारोला साया जब से सर्टिफिकेट है हाथ में अभी तक पेंसिल नहीं मिला मेरे को। सबका पेंसिल आया गांव में मगर मेरा नहीं आया अभी तक। 2018 से ये पेंसिल लेके घूम रहा है, अभी तक पेंसिल नहीं मिल रहा मेरे को। मेरा मंडल आदिलाबाद जिला है, मंडल आदिलाबाद है, अभी तक पेंसिल नहीं मिल रहा मेरे को। चिदरी खानापुर मेरा गाँव। 13 आदमी को मिला अभी तक, मेरे को अभी तक नहीं है। तेरा पहले लिस्ट में तेरा नाम है बोला मगर मेरे को अभी तक नहीं है पेंसिल। ऑफिस में गया कलेक्टर मैडम नहीं मिला, वहाँ जाके कागज दे के गया, वहाँ से एमडीओ ऑफिस में गया, एमडीओ ऑफिस में गया तो आधार कार्ड के ऊपर मार रहा तो तेरा सेकंड लिस्ट में है बोल के बोल दे रहा, सेकंड लिस्ट में आता बोल दे रहा हूँ ना। 13 जने को खाए, कोई लोग बूढ़े था, कोई लोग जवान था, उसको आए ले। मेरा बरोबर एक आदमी जीप चलाता उसको आया ले, वो हैंडीक्याप है बोल के उसको आया ले बोल। వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారి అభ్యసన సామర్థ్యాలను పెంచాలని ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమ నిర్వహణపై తీరుపై చర్చించి ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. ఇక విద్యార్థులు కనీస సామర్థ్యాల్లో వెనుకబడి ఉన్నారని, అలాంటి వారిలో గుణాత్మక సాధించే దిశగా అందరూ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఇక ముఖ్యంగా రాయడం, చదవడం ప్రతి ఒక్క విద్యార్థికి రావాలన్నారు. ఉపాధ్యాయుల బోధన అభ్యాసన తీరులోనూ మార్పు రావాలన్నారు. ఇక మౌఖిక సామర్థ్యాల సాధన, కీలక పదాలు, పఠన కృత్యాలు, మూలంకన ఈ సోపనాల ప్రకారం మొదటి 45 నిమిషాలు తరగతి బోధన జరగాలన్నారు. ఈ విద్యా సంవత్సరం ముగిసేసరికి పాఠ్యాంశాల ఆధారంగా ఫలితాలు సాధించాలని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో డీఈఓ ప్రణీత, సెక్టోరియల్ అధికారులు నారాయణ, కంటే నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
మినిట్స్లో 45 మినిట్స్ టైం మేనేజ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ 45 మినిట్స్లో మనకు ఓవరాల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది చేసుకుంటాం. చేసినప్పుడు జనరల్గా మనం పూర్వజ్ఞాన పరిశీలన చేసి తర్వాత ఏదైనా ఒక విషయం గురించి మనం చెప్పినప్పుడు ముఖ్యంగా లాంగ్వేజ్ అనేది వాళ్ళకు డెవలప్ కావాలంటే చెప్పే టీచరు ఆ వాక్యం కానీ పదాన్ని కానీ స్పష్టంగా తప్పులు లేకుండా ఉచ్చరించాలి. ప్రొనౌన్సియేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఆ పిల్లవాడు అది గ్రహిస్తాడు. గ్రహించి నెక్స్ట్ టైం మళ్ళీ ఆయన చదివినప్పుడు అలాగే ప్రొనౌన్స్ చేస్తాడు. మావల విద్యుత్ శాఖ ఏఈగా జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఏఈగా విధులు నిర్వర్తించిన శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ ఏఈగా బదిలీగా అయ్యారు. ఇక ఆయన స్థానంలో జనార్దన్ రెడ్డి బదిలీపై వచ్చి ఈ మేరకు బాధ్యతలు చేపట్టారు. వినియోగదారులకు ఎల్లవేళ్లా అందుబాటులో ఉంటూ విద్యుత్ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. అలాగే వినియోగదారులు సైతం తమ పూర్తి సహాయ సహకారాలు అందించాలని నూతన ఏఈ విజ్ఞప్తి చేశారు. ఇక అనంతరం పలువురు ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులు ఏఈని కలిసి అభినందనలు తెలిపారు. శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. బదిలీపై వెళ్తున్న శ్రీనివాస్ ను సైతం శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రెడ్డి, సతీష్ కుమార్, మావల గ్రామాల పెద్దలు బొరంచు శ్రీకాంత్ రెడ్డి, ట్రాన్స్కో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బిల్డింగ్ అసోసియేషన్ బిల్డింగ్ పూర్తి చేయగలరు. బోతులో 4 సంవత్సరాలు పనిచేసి జనరల్ ట్రాన్స్ఫర్తో భాగంగా ఈరోజు మావల సెక్షన్లో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మరి ఇంతకాలం ఇక్కడ మావల ఈగా పనిచేసిన మన శ్రీనివాస్ దాని నుండి ఛార్జ్ తీసుకొని మరి అందరికీ తెలియచేది ఏంటంటే మన మావల సెక్షన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ మరి నా దృష్టికి తీసుకురచ్చినచో నేను సత్వరమే పరిష్కరించి మరి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించడంలో దీపావళి పండుగ ముగిసినప్పటికీ ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కు పత్తి బండ్లు రావడం లేదు. వచ్చిన 1-2 మాత్రమే ఉంటున్నాయి. వ్యాపారులు తేమ పేరుతో కోతలు విధించడంతో పాటు సిండికేట్ గా మారి రోజురోజుకి ధరను తగ్గించడంతో రైతులు పత్తిని విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో మార్కెట్ యార్డ్ రైతులు లేక వెల్లవెల్లబోతుంది. ఇక అక్టోబర్ 14న కొనుగోలు ప్రారంభించిన రోజు క్వింటాలకు 8,300 రూపాయలు పలికిన ధర ఇప్పుడు రోజురోజుకి పతనమవుతుంది. ప్రతి ఏటా దీపావళి వేళ కలకల్లాడాల్సిన పత్తి మార్కెట్ ఈసారి వెలవెలబోతుంది. దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు అకాల వర్షాలు రైతులను నష్టాలు పాలు చేస్తున్నాయి. ఇక ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో ప్రారంభం నాటి నుండి ఇప్పటి వరకు కేవలం 850 క్వింటాలకు పైగా పత్తి కొనుగోలు చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. కనీసం 1000 క్వింటాల మార్కు కూడా దాటడం లేదు. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద నుండి ర్యాలీ ప్రారంభమై పట్టణంలోని ప్రధాన కూడళ్లైన కలెక్టర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్, బస్టాండ్, పంజాబ్ చౌక్, అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, దేవీచంద్ చౌక్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, వినాయక్ చౌక్ మీదుగా ఎన్టీఆర్ చౌక్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ముగిసింది. ఇక ఈ సైకిల్ ర్యాలీలో 350 మంది పోలీసులు, విద్యార్థులు, ఔత్సాహికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం గాల్లోకి బెలూన్లను వదిలి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు శ్రీనివాసరావు, సమయంజన్ రావు, సిఐలు సురేందర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. Right, okay.
ఆదిలాబాద్ జిల్లా నక్సలైట్లు ఇక్కడ అడ్డా ఉండేది. ఎంతోమంది ప్రాణ త్యాగంతో ఎంతోమంది చనిపోయిన తర్వాత ఈరోజు మనందరం హ్యాపీగా పీస్ఫుల్గా ప్రతి ఇంటీరియర్ ప్లేస్కు ప్రతి విలేజ్కి కూడా పోలీసు వెహికల్ తోటి పోగలుగుతున్నాము. వారందరూ ఆత్మశాంతి కోసం ఈ 10 రోజుల నుంచి కూడా మేము అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 30 దాకా కూడా ఈ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు సైకిల్ ర్యాలీ తీస్తున్నాం. దాంట్లో మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా పాల్గొని ఇప్పుడు హెడ్ క్వార్టర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరగా చూపి ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కోని చేస్తుందని డీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి ర్యాలీగా తరలివచ్చి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం డబ్బుతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని, ఇది మానుకోవాలని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అజయ్, మహిళా అధ్యక్షురాలు స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. నిన్న ఫామ్ హౌస్లో పీఠాధిపతులు సాములు వీళ్ళందరితోని కులాలకు మతాలకు చిచ్చు పెట్టుకుంటా కుల రాజకీయాలు మత రాజకీయాలు ఈ దేశంలో చేయాలన్న ఆలోచనతో ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఆనాడు మహాత్మా గాంధీ గారి కళల్ని పూర్తిగా నాశనం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అది బతికేతందుకు ఈరోజు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఈరోజు పెట్టి ఈ దేశంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పెట్టి ముందుకు పోదామంటే మహారాష్ట్రలో పైన ఒక 3 మాసాలు 4 మాసాల కింద శివసేన ఎమ్మెల్యేలు కొని షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. పెద్దపీట సామాన్యుడి వైపే మా బాట. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. న్యూస్, డిబేట్స్, చిట్ చాట్స్, తెర వెనుక వ్యూహాలు, చీకటి కోణాలు, సామాన్యుల కష్టాలు, పాలకుల పరిహాసాలు, సకల రంగాలు, సకల కోణాలు. 24/7 మీ అమ్మా న్యూస్ లో తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం మీ అమ్మా న్యూస్. జనం గుండె చప్పుడే మా వార్తా కథనాలు, మీ జగతి ప్రగతి కోరే చైతన్య రథాలు. అమ్మా న్యూస్ సరికొత్త న్యూస్ ఛానల్. 24/7 నిరంతరం వార్తా ప్రవాహం. వెల్కమ్ బ్యాక్. దీపావళి పండుగను పురస్కరించుకునే చైరత్ మండలం గిమ్మ గ్రామంలో జడకొప్పుల కోలాటం ఘనంగా నిర్వహించారు. ఈ కోలాటంలో పెద్దలు, యువకులు కాళ్లకు గజ్జలు కట్టుకుని పాటలు పాడుతూ చేతిలో ఉన్న చీరలతో జడకొప్పులను అల్లారు. జడకొప్పుల కోలాటం పూర్వీకుల నుండి వస్తున్న ఆచారమని, 2 రోజుల పాటు ఈ వేడుకలు జరుపుకుంటామని గ్రామస్తులు తెలిపారు. చివరి రోజు అమ్మవారికి మేకలను బలిచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గిమ్మ సర్పంచ్ కోళ్ల పరమేశ్వర్, ఉప సర్పంచ్ రమేష్, కోరెల్లిట్టిల్లు గ్రామస్తులు పాల్గొన్నారు. మేము చిన్నతనం నుంచి చూసుకుంటూ ఏరినాం. చిన్నప్పుడు సుఖ మా తాత తరాల నుంచి మా గిమ్మ విలేజ్లో ప్రతి వాడకట్టుకు దసరా పండుగ కానీ దీపావళి పండుగ కానీ ఇది భక్తి భావన అంటే పిల్లలందరూ మంచి మనశ్శాంతి కోసం ఊరు పెద్దలు అందరూ ఒక్క దగ్గర కూర్చుండి భజన డప్పు బాజలతోని అంటే ఊరుకు పంటలు బాగా వండాలని విలేజ్లో కష్టాలు నష్టాలు రాకుండా పంటలు బాగా వండాలని ఉద్దేశించి ముందు తాతల జమానా నుంచి జడకొప్పు వేసేవారు. అప్పుడు మాకు జ్ఞాపకం ఉన్నది. మళ్ళీ నడమల కొందరు యూత్ పిల్లలు నచ్చుకుంటూ మేము అది పాత మేము ఓడగొట్టాము, ఆ విద్యలు ఎందుకు ఓడగొట్టాలా, ఊరు మంచిగా ఉండాలా, ఊరు అందరు ప్రజలు మంచిగా ఉండాలని ఆ ఉద్దేశంతో మళ్ళీ కొత్తగా యూత్ పిల్లలందరూ ముందుకు వచ్చి ఈ జడకొప్పు వేద్దామని అందరూ సంపాదించి ఊళ్ళో ఈ జడకొప్పు ప్రోగ్రాం శురు చేసిండు. మా తాతలు వేసి మా తండ్రులు వేసిండు. తండ్రులు వేసిన తర్వాత మేము వేసినాం. మళ్ళీ మాకు పుట్టిన పిల్లలు నేర్పున్నారు. మా దగ్గర వస్తే నేర్పుతారని అడిగితే ఆ భార్య బిడ్డ మీకు నేర్పుతామని మేము నేర్పుతాం సరే అని గొప్పని 15 రోజులు దీపావళి ఉండగా శురు చేసి ఈరోజు స్టార్ట్ చేసినాం.
ఆర్టీసీలో చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. యూపీఐ ద్వారా చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి డిజిటల్ లావాదేవీలకు శ్రీకారం చుట్టారు. నిర్మల్ జిల్లాలో ఇది మంచి సత్ఫలితాలు ఇస్తుందని, చిల్లర సమస్య దాదాపు తీరినట్టేనని ఆర్టీసీ సిబ్బందితో పాటు ప్రయాణికులు చెబుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ యాజమాన్యం సమూల మార్పులు తెస్తుంది. ఇక కొత్త పద్ధతులను అవలంబిస్తూ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా దాదాపుగా డిజిటల్ విధానంలోనే చెల్లింపులు జరుపుతున్నారు. ప్రయాణ ప్రాంగణంలో లభించే ఆర్టీసీ సేవలన్నీ ఇక స్మార్ట్ ఫోన్ ఆధారంగానే పొందడానికి అవకాశం కల్పిస్తున్నారు. లాస్ట్ కార్డు అక్కడ ఇంజనీరింగ్ చేస్తున్నాము జేబీఐటీ కాలేజ్. మాకు అక్కడ నుండి జేబీఎస్కి 1.5 hours అవుతుంది. అంటే మేము మా స్టడీ సర్కిల్స్లో మాకు ఫ్రీ టైం అనేది లేదు. ఎప్పుడు స్టడీస్ ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోలేము. ఈ ఆన్లైన్ పేమెంట్ ద్వారా అంటే ఈజీగా బుక్ చేసేసుకొని తొందరగా రీచ్ అవుతున్నాం అన్నమాట, విలేజెస్కి కానీ ఎక్కడికి. దీని ద్వారా ప్రాఫిట్ అయింది అనమాట. ఏ టైంకైనా తొందరగా రీచ్ అవుతున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆర్టీసీకి కండక్టర్స్కి చేంజెస్ కావాలి కాబట్టి మా దగ్గర టైంకి చేంజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆన్లైన్ ద్వారా కరెక్ట్ పేమెంట్ ఇస్తున్నాం అన్నమాట. ఐటీఎం వచ్చినప్పటి నుంచి చాలా బాగుంది. చిల్లర సమస్యలు లేవు. పేమెంట్స్గా ఉంది. ఏటీఎం కార్డ్ సిస్టమ్స్గా ఉంది. చాలా బాగుంది. ఈజీగా ఉంది. పర్వాలేదు. ప్రయాణికులుగా చిల్లర సమస్య లేకుండా ఉంటుండే ఇంతకుముందు సమస్య లేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని నిరసిస్తూ బేల మండల టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర రహదారిపై నిరసన తెలిపారు. బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేసి నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్ ఆరోపించారు. అటు జైనత్ మండల కేంద్రంలోనూ ఆందోళనలు వెల్లువెత్తాయి. ఇక బస్టాండ్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్, జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షులు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి గద్దల్లా వాలి మా ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎరవేస్తే అమ్ముడు పోరు అని చెప్పి నిన్న మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగారు. స్థానిక కలెక్టర్ చౌరస్తాలో టీఆర్ఎస్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుక అసలైన సూత్రధారులు టీఆర్ఎస్ పార్టీ నాయకులేనని బీజేపీ నాయకులు అన్నారు. ప్రజాక్షేత్రంలో గెలిచే దమ్ము లేకనే నాటకాలు ఆడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శరత్, దినేష్ మటోలియా, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారం జరిగిందో మరి ఈ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఇదంతా కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే జరిగిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మునుగోడు ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందనే ఏకైక భయంతో ఈరోజు కేసీఆర్ అదేవిధంగా డ్రామారావు కలిసి ఈ వ్యవహారాలన్నీ చేస్తూ ఉన్నారు. ఈ వ్యవహారాలన్నింటినీ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అడ్డదారిలో అధికారంలోకి రావడానికే బీజేపీ కుటీల ప్రయత్నాలు చేస్తుందని తాన్సీ మండల టీఆర్ఎస్ కన్వీనర్ అరుణ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని నిరసిస్తూ బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజు, నాయకులు గోవర్ధన్ రెడ్డి, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మరి మునుగోడు ఎన్నికలలో
టీఆర్ఎస్ గాలిని తట్టుకోలేక టీఆర్ఎస్కి వస్తున్న జనప్రభజనాన్ని తట్టుకోలేక మరి దొడ్డిదారిన దొంగ దెబ్బ తీయాలని చెప్పేసి 4 ఎమ్మెల్యేలకు భారీ ఆఫర్ని ప్రకటించి వారిని కొనుగోలు చేసి టీఆర్ఎస్ని మానసికంగా దెబ్బకొట్టాలా, కేసీఆర్ని మానసికంగా దెబ్బకొట్టాలన్న ఒక రాజకీయ వ్యూహంతో ఎత్తుగడ వేయడం, ఆ ఎత్తుగడని మా టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో దాన్ని మన తెలంగాణ పోలీసు యంత్రాంగం తిప్పికొట్టడం, రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని దొరకబట్టడం. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. సరికొత్త సంచలనం అమ్మా న్యూస్. దమ్మున్న జర్నలిజం, నిజం నిర్భయంగా చెప్పే డైనమిజం. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. తెలంగాణ భవన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్, పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. మేం నిజం వైపు, మేం జనం వైపు. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. స్థానిక వార్తలకు పెద్దపీట, సామాన్యుడి వైపే మా బాట. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. వెల్కమ్ బ్యాక్. పద్మశాలీల జీవనాధారమైన మక్కంపై కాలు మోపి మనోభావాలు దెబ్బతీసిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే సన్నపనేని నరేందర్ను వెంటనే బర్తరఫ్ చేయాలని బోధ్ మండల నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా తరలివచ్చి ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేసి వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఇక అనంతరం పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. అలాగే తహసీల్దార్ కార్యాలయాల్లో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బోధ్ పద్మశాలి పట్టణ అధ్యక్షుడు మొరుకు భోజన్న, జిల్లా ఉపాధ్యక్షుడు జక్కులవార్ వెంకటేష్, సభ్యులు సురేందర్ తదితరులు ఉన్నారు. ప్రచారాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లా తూర్పుకు సంబంధించిన నన్నపనేని నరేందర్ అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు అక్కడికి ప్రచారానికి వెళ్ళడం జరిగింది. మరియు అక్కడ ప్రచారానికి వెళ్తూ పద్మశాలి కుల బాంధవుడి ఇంటికి వెళ్ళి అక్కడ మగ్గం పైన జ్వర అహంకారాన్ని, నిరంకుశత్వాన్ని స్పష్టంగా చూపిస్తూ మగ్గంపై కాలు పెట్టి మాట్లాడడం జరిగింది. ఏ కులస్తులకైనా కానీ వారు వృత్తి చేస్తున్నటువంటి వస్తువులు దైవంతో సమానం. వాటిని మేము దైవంగా కొలుస్తాము. మా దైవం పైనే కాలు పెట్టిండు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ కేటీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని జయశంకర్ సర్కిల్లో బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి కుట్రలు చేస్తుందని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ రామకిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నించడం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.
కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే దేశంలో ఉన్న ఆస్తులను కూడా ఆదాని అమ్మాలకు అప్పచెప్పి ఆ డబ్బుల ద్వారా ఏదైతే నాన్ బీజేపీ పార్టీ ఉన్న దేశంలో మొత్తం బీజేపీ పార్టీ పరిపాలన చేయాలనే ఉద్దేశంతో రాత్రి మరి మన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలుకు ప్రయత్నం చేస్తే ఆ ఎమ్మెల్యేలే కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ లాగా మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు కూడా ఇటువంటి సంక్షేమ పథకాలు కానీ కేరళ తమిళనాడు కానీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మనం చేసినామో బీఆర్ఎస్ పార్టీ దిక్కు మన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గెలిచినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేను వందల కోట్ల నుంచి కొనాలన్న బీజేపీ ప్రభుత్వం యొక్క ప్రయత్నం విఫలం కావడం, ఎమ్మెల్యేలు వారిని మనం అర్పించదగిన విషయం. వారు 100 కోట్ల రూపాయలకు లొంగకుండా ప్రయాసించారు. అదే ప్రజా సంపత్తి గెలిచినటువంటి ఇలాంటి ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న బీజేపీ అనుసరిస్తున్న కుట్రపూరిత చర్యలను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆదేశానుసారం నియోజకవర్గం వ్యాప్తంగా బీజేపీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని మహిళా సమైక్య సంఘం కార్యాలయంలో ఏపీఎం మాతో ఆధ్వర్యంలో 33 గ్రామాలకు చెందిన మహిళా సంఘాల అధ్యక్షురాళ్లకు బోధ్ ఎస్ఐ కేంద్రే రవీందర్ మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. ఇక మహిళల కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో అయినా ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీసులను సంప్రదించాలన్నారు. ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా సమైక్య సంఘం అధ్యక్షురాలు ప్రవీల, సిసిలు కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. 95% కంట్రోల్ అంతే కదా. 1098 గుర్తుందా ఎవరికైనా? తెలియదు, చెప్పారో లేదో నాకు తెలియదు. 1098 అనేది స్పెషల్లీ ఫర్ మహిళల కొరకు ఎమర్జెన్సీ నంబర్ అనేది పెట్టడం జరిగింది. ఓకే, సో మన దగ్గర పోలీస్ స్టేషన్ లో కూడా ఉమెన్ హెల్ప్ డెస్క్ అనేది సెపరేట్ ఒక పోలీస్ కానిస్టేబుల్. కాకపోతే మన దగ్గర ప్రెసెంట్ మహిళా కానిస్టేబుల్ లేరు. ఉమెన్ అంటే ఉమెన్ హోమ్ పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఎడల అంటే ఎన్ని రకాల దీనిలో ఎన్ని రకాల మోసాలు జరుగుతాయి, దాని ఏ విధంగా మీరు కాపాడుకోవాలనేది సార్ ఒక తమ అమూల్యమైనటువంటి వారి సందేశాన్ని ఒక 15 నిమిషాలు మీకు కేటాయించినందుకు మన మండల మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోలేక టీఆర్ఎస్ కొత్త డ్రామాలు ఆడుతుందని ఆరోపిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చౌక్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసుల దాడులు నిర్వహించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు అరవింద్ అన్నారు. ఇప్పటి వరకు బీజేపీలో చేరిన వారు తమ పదవులకు రాజీనామాలు చేసిన వారేనని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. పక్క పార్టీల నుండి ఎమ్మెల్యేలను కొనుక్కోవాల్సిన దుస్థితి బీజేపీకి పట్టలేదన్నారు. ఈరోజు మునుగోడు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పుంజుకొని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన రాజగోపాల్ రెడ్డి గెలుస్తున్నాడు అనే ఒక పక్కా సమాచారం ఇంటెలిజెన్స్ రిపోర్టు కేసీఆర్ కలిగినాక ఆయనకు ఏమీ పాల్గొనడం లేదు. దీంట్లో భాగంగానే బీజేపీని ఎలాగైనా బదనాం చేయాలన్న ఒక భాగంలో నిన్న రాత్రి ఒక కొత్త హైడ్రామాకు తెరదీయడం జరిగింది. వాళ్ళ ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక గెస్ట్ హౌస్లోనే వాళ్ళకు సంబంధించిన 4 ఎమ్మెల్యేలతోని ఒక నాటకం ఆడి భారతీయ జనతా పార్టీ మా ఎమ్మెల్యేలను కొనేందుకు అర్హులైన పాత్రికేయులకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం ఎదుట ఉర్దూ పాత్రికేయులు మౌన దీక్ష చేపట్టారు. అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ అధికారులు స్పందించడం లేదని అన్నారు. ఎలాంటి విచారణ చేయకుండా అనర్హులు, విశ్రాంత ఉద్యోగులకు కార్డులు మంజూరు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పాత్రికేయులు అబ్దుల్ అజీం, అజర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్. నిజం కోసం జనం కోసం.